పప్పుకు కావలసిన పదార్థాలు: కందిబేడలు, టమోటాలు 3, పట్టిమిరప 5, కొద్దిగా ఆనియన్, ఉప్పు, చింతపండు, తిరగబాతకు ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. కందిబేడలు, వట్టిమిరపకాయలు శుభ్రంగా కడగాలి. దానిలో 1 లీటర్ నీళ్లు వేసి 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేయాలి. ఆ తర్వాత పసుపు, ఉల్లిపాయ వేసి కొద్దిగా నూనె వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. నిమిషాల తర్వాత పప్పును ఇట్లా పిసికితే మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత చింతపండు, ఉప్పు వేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ పప్పు చల్లారిన తర్వాత పప్పులో నీళ్ళన్నిటిని వడగట్టాలి. తర్వాత పప్పును మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఈ వడగట్టిన నీటిని కూడా తిరిగి ఆ పప్పులోనే వేయవలెను. తిరగబాతకు కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత వెల్లుల్లి వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ వేసి 1 నిమిషము, తర్వాత కరివేపాకు వేసి 1 నిమిషము మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి కలపాలి. తర్వాత సన్నని మంట పైన ఒక పొంగు వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టాలి. ఇంతేనండి, పప్పు రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి కూరగాయలు అవసరం లేదు, కేవలం టమాటాలు ఉంటే చాలు. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.